హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. హుజూర్ నగర్లో రేపు ఎల్లుండి మెగా జాబ్ మేళా. 30,000కు పైగా నిరుద్యోగుల జాబితా. జాబ్ మేళాకు వస్తున్న 255కి పైగా పరిశ్రమలు. హుజూర్ నగర్లో రేపు ఎల్లుండి మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తొలుత ఒక్కరోజే ఉండగా దీనిని మరో రోజుకు పొడిగించారు. జాబ్ మేళా నిర్వహణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రతినిధులతో, సూర్యాపేట జిల్లా యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నిరుద్యోగికి జాబ్ మేళాలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలన్నారు. జాబ్ మేళాకు 30,000కు పైగా నిరుద్యోగుల పేర్లు నమోదు చేసుకున్నారు. నిరుద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు. నిరుద్యోగులకు అల్పాహారం, భోజన సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. జాబ్ మేళాకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కాగా ఈ జాబ్ మేళాకు 255కు పైగా పరిశ్రమలు రానున్నాయి. దీంతో నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాబ్ మేళాకు హాజరవుతున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు. ఆదేశాలు తక్షణమే గ్రామ కార్యదర్శులను, పోలీస్ అధికారులతో సమాచారం చేరవేయాలని కలెక్టర్లకు, ఎస్పీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ జాబ్ మేళాను ప్రతి ఒక్క నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.